ఫైన్. అంటే యాహ్! అంటే ఇదేదో కొంచెం వాళ్ళ మీద తోసేసినట్టుగా అనిపిచ్చింది. బట్ స్టిల్ లేదు. తోసేయాల్సిన అవసరం ఎగ్జిక్యూషన్ ఒకటే ఫెయిల్యూర్ చెప్తా. అంటారు. 100% నేను చెప్పేది ఏంటనంటే, 'ముఖ చిత్రం' అనే సినిమా విషయంలో ఎగ్జిక్యూషన్ అన్న నేను డైరెక్షన్ అన్నా అందుకే. ఏమైందనంటే, నేను ఖచ్చితంగా నా స్థాయికి నేను ఎంతవరకు డబ్బులు తీసుకురాగలను అని తీసుకున్నాను. ఆ కథ అలా చెప్పకూడదు. కొంచెం కాస్ట్‌లీగా చెప్పాలి. ఓ మంచి కాస్ట్‌లీ హాస్పిటల్‌లో చేయాలి. అలా ఉండాలి. చాలా క్వాలిటీ ఆఫ్ మేకింగ్ ఉండాలి దానికి. ఎందుకనంటే ఒక ప్లాస్టిక్ సర్జరీ, ఫేసులు మార్చడం అన్నది ఆషామాషీగా చెప్పేసిన ఫీలింగ్ వచ్చింది. ఫైనల్‌గా క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ చూస్తే. ఒక స్థాయి ఉండాలి దానికి. ఇప్పుడు మనకి 'బాహుబలి' కథ అయినా కూడా అది ఎంత గొప్ప కథ అయినా పేపర్ తీసుకొచ్చి మనం ఇప్పుడు ఈ సినిమాలో ఆడేసుకున్న లాంటి బట్టలేసుకొని ఇప్పుడు మన దాంట్లో ఆడేసుకున్నాడు కదా! ఇలా గన్ను పట్టుకున్నాడు. అలాంటి బట్టలేస్తే అది డిజాస్టర్ అది. సో, దట్ ఈస్ ఎగ్జిక్యూషన్ కదా! అంటాను నేను. సో, ఆ సినిమాలో ఒక క్వాలిటీ ఉండుండాల్సింది. అది లేదు. ఎందుకంటే అది కంప్లీట్‌గా నాది ప్రొడ్యూసర్‌గా ఫెయిల్యూర్ గూడా ఉందది. కొంచెం ఖర్చు పెట్టి తీసుండాల్సిందేమో. ఇల్లు కూడా గోడలు మరి సీరియల్ ఫీలొచ్చాయి. అన్నీ నేర్చుకున్న తర్వాత నాకు అదొచ్చిన ఆ సినిమా నేర్పించిన బిగ్గెస్ట్ పాఠం ఏంటంటే నాకొక 2, 3 ఏళ్ళు ఒక ఫిల్మ్ అకాడమీకెళ్ళి ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నట్టే. ఈరోజు 'మోగ్లీ' సినిమా విజువల్స్ ఎందుకింత బావున్నాయి? ఎందుకు బావుందనంటే ఇంత ముఖ్యం. మనం రైటింగ్ చేస్తే సరిపోదు. అన్ని క్రాఫ్ట్స్ పర్ఫెక్ట్‌గుండాలి అని అర్థమైన తర్వాత ఆ క్వాలిటీ అంతా ఇప్పుడు 'మోగ్లీలో' కనిపిస్తుంది. అందుకే మీరు చూస్తుందంతా అదంతా. యాహ్! అండ్